ఇంపార్టెంట్ అసలు ఈ స్టోరీ ఎవ్రీ సెకండ్ గుర్తుపెట్టుకుంటే కష్టాలే ఉండవు అన్నకు అర్థమైంది. అదేంటంటే జీసస్ క్రైస్ట్ ని దగ్గరికి ఒక ప్రాస్టిట్యూట్ ఉరుకుంటూ వస్తుంది, ఆమెను అందరు కొడుతున్నారు. అయితే ఈయన అంటారు, ఎస్ మనందరం కలిసి కొడదాము, ఫస్ట్ రాయి మీలో ఎవ్వరు అసలు ఈమెలాగా ఈ తప్పేనే కాదు ఇంకే తప్పు చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ తీసుకోండి అని రాయి ఆఫర్ చేస్తే ఎవరు లేడట తీసుకోవడానికి. సో నేను ఇప్పుడు నా దగ్గర ఏం మిగిలాయి, డబ్బు, ఆ మనిషిని ఏ విషయంలో నమ్మను అంటే డబ్బు, నిజాయితీ, ఇంకొకటి వ్యసనాలు, బద్ధకం, ఈ 4 మిగిలాయి నా దగ్గర. ఓకే, దీంట్లో కామన్ ఉన్నాయి కొట్టేసిన, ఈ మనిషికి ఇంకా పీక్స్ లో ఉన్నాయన్నమాట. సో కొట్టే బుద్ధి అవ్వలేదు నిన్నైతే. సో ఈ 4 నాలో ఉన్నాయంటే అవి కూడా పీక్స్ దాటి ఉన్నాయి మరి ఒకప్పుడు. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఈ 4 అట్లీస్ట్ 3 ఉన్నాయి చక్కగా. సో మరి నాలో ఉన్నాయి వేరే వాళ్ళల్లో ఎత్తి చూపించడము, అండ్ నాలో టక్కున మాయం అవ్వలేనివి వేరే వాళ్ళల్లో అట్లనే అదే స్పీడ్ లో మాయం అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం చాలా ఓవర్ అనిపించింది. సో నిన్నటి నుంచి ఈ సెకండ్ వరకు నాకు ఒక డెత్ అయింది, ఒక రీబర్త్ అయింది. ఈ వేరే వాళ్ళని ఎత్తి చూపించేది అసలు ఇది ఒక ప్రాబ్లమ్ అని కూడా మన మైండ్ చెప్పే అది దాంట్లో డెత్ అయింది. అది ఇంకా స్థిరపడలేదు, కానీ ఈ టర్మ్స్ ఇవన్నీ మళ్ళీ గుర్తు వస్తుంటున్న కొద్దీ వస్తుంది. బట్ ఐ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, మేబీ డేస్, మంత్స్, ఇయర్స్, హూ నోస్. కానీ బట్ నేను ఈసారి దీన్ని వదలను. ఇవన్నీ తెలిసినవే, కానీ ఒక కొత్త దృష్టికోణంతో తెలుసుకున్నా. ఇంకొకటి, ఇప్పుడు అవతల వాళ్ళకి కనిపించే 6 నాకు 3 9 గా కనిపిస్తుందా? ఎస్, 6 9 కదా. సో 9 గా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ నౌ రెడీ టు గో టు దేర్ 6 సైడ్ అండ్ సీ వాళ్ళకేం కనిపిస్తుంది అని. అండ్ ఐమ్ రెడీ టు ఫర్గెట్. నాకు 9A కనిపిస్తుంది, 9A ఆన్సర్ అని ఐమ్ రెడీ టు ఫర్గెట్. ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. అండ్ ఇంకొకటి, నేను ఈ దునియా గానీ మనుషులు గానీ నా చుట్టూ ఉన్న దాన్ని ఏది మార్చకుండా నేను వెరీ హ్యాపీ మోడ్ లోకి వచ్చేసాను, జస్ట్ బై రియలైజింగ్ ఇన్నర్ మార్పు తెలుసుకొని. నేను ఇంకేది మార్చను, మారాలనే కోరిక పెట్టుకోను, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను, టిల్ ఐ బికమ్ దట్ సిన్లెస్ పర్సన్. ఆ స్టోరీలో నేను ఎవరిని అసలు ఇట్లా ఎత్తి చూపించాను కూడా, పేపర్ మీద పెట్టేంత కూడా నేను ఐ వోంట్ స్క్రూటనైజ్ దెమ్. ఓకే, ఐ వుడ్ ప్రిఫర్ నెక్స్ట్ టైం పేపర్ మీద నా పేరుండి నా గురించి నేను రాసుకుంటే అది బెస్ట్ నా ప్రకారం. ఎస్, సో నన్ను నేను సర్జరీ చేసుకున్నాను నిన్నటి నుంచి ఈ సెకండ్ వర్క్ అట్లా నాకు అనిపించింది. అండ్ ఇది వెరీ డిఫికల్ట్ సార్, ఇట్స్ ఈక్వల్ టు కాదు, ఇట్ ఈస్ డెత్. యూ షుడ్ బి రెడీ. స్విమ్మింగ్ రానోడు నిజంగా హైయెస్ట్ పాయింట్ నుంచి నీళ్ళలో దుంకాడు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇక్కడ చెట్లు, గోడలు ఫామ్ అయిపోయి ఉన్నాయి, కానీ అది మారుతుంది, ఆ పదార్థం బెండబుల్ అవుతుంది ఎప్పుడు. ఈ టార్చ్ లైట్, ఈ జ్ఞానం టార్చ్ లైట్ అనేది ఎంత డీప్ గా వెళ్తే, అంటే మనం లివబుల్ చేయగలిగితే దాన్ని, జస్ట్ థియరీలో ఉంది నేను మర్చిపోతాను నిద్రలేగానే కాదు, ఇది లైన్స్ బట్టి కొట్టుకున్నామో సార్ అడిగేస్తారు అని చెప్పేది కాదు. ఆ మళ్ళీ శబ్ద బ్రహ్మ వేదం ఇలాంటి వర్డ్స్ మళ్ళీ రీటరేట్ చేసుకుంటుంటే, అండ్ నేను ఖాళీగా ఉన్న సమయంలో కూడా నా లైఫ్ ని నేనే ఒకసారి పేజ్ బై పేజ్ ఎక్కడెక్కడ నేను ఓడిపోయాను అనిపించింది, నాకు జనాల పట్ల ఇది అది అని ఇంప్రెషన్స్ కలిగినాయి, అవన్నీ తిప్పుకుంటుంటే అన్నిటిలో కామన్ డినామినేటర్ నేనే. అండ్ నా థింకింగ్, నా సెల్ఫ్ సెంటర్డ్నెస్. మీరు అన్నట్టు మనం తప్పు చేస్తే మనం టక్కున క్షమించుకుంటాము, లేదా ఎక్స్పెక్ట్ చేస్తాము వేరే వాళ్ళని. నేను ఒకసారి అయితే మా మమ్మీ గుడ్డు తిన్నావా లేకపోతే చెల్లికి పెట్టావా అన్నందుకు 15 years గుడ్డు ముట్టుకోలేదు. ఓకే, నాట్ టు హర్ట్ ద గుడ్డు, మా మమ్మీని హర్ట్ చేయడానికి. సో అది మళ్ళీ మా మమ్మీ చేస్తే మళ్ళీ నాకు నచ్చదు కదా. సో ఆ డబుల్ స్టాండర్డ్ ఎక్కడ నుండి వస్తుంది? ఒక ఏమంటారు, ఐ డిజర్వ్ దిస్ అనే ఒక ప్రయారిటైజేషన్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, అదేదో అంటారు కదా సార్, నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడము, ఐ డిజర్వ్ దిస్, ఐ ఏదో వర్డ్ ఉందిలేండి, సరే. అది మార్చాలంటే టైం పడుతుంది, కానీ ఐడెంటిఫై చేయడం ఈజీ. అట్లీస్ట్ నేను ఫిజికల్ గా మారకపోయినా ఫస్ట్ ఇమీడియట్లీ నా థాట్ ప్రాసెస్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటున్నా. మళ్ళీ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి, దానికి ఇక ఎట్లాగో ఇంటెన్షన్ ఏళ్ల తరబడి ఉంది, నాకు మారాలి, అవుట్ సైడ్ మారాలి. మరి మనం మెడిటేషన్ చేస్తున్నాము, అన్ని స్పిరిచువాలిటీలో ఇంత హైట్ సోకాళ్ళు అందరూ ఓహా అంటున్నారు, కానీ ఇంటికి వచ్చేసరికి ఎందుకు ఇట్లుంది, లేకపోతే సమాజంలో ఎందుకు ఇట్లుంది, వై ఆర్ వి అలూఫ్, ఎందుకు భయపడుతున్నాము, పక్కింట్లో ఏదైనా జరిగితే సిలిండర్ దింపుతుంటే కూడా మనం డోర్లు వేసేసుకుంటున్నాం, ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో సౌండ్ రాబోతుంది, ఏదో గొడవలు పెట్టుకోబోతున్నాను. వై దిస్ అలూఫ్నెస్, వై దిస్ సింగిల్డ్ అవుట్నెస్ అన్నది నాకు క్లారిటీతో ఇప్పుడు అర్థం అవ్వడమే కాదు, అర్థమైంది, చాలా సార్లు అర్థమైంది. బట్ అది ప్రాక్టీస్ రూపంలో స్థిరం అవ్వడానికి నాకు ఇక్కడ ఎక్కువ క్లారిటీ దొరికింది.